జిల్లా కేంద్రం కోసం రాజంపేటలో ఉద్రిక్తమైన ఉద్యమం నడుస్తోంది. ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మందితో రాజంపేటలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. పార్టీలకు అతీతంగా అంతా కలిసి రావాలంటున్నాయి ప్రజా సంఘాలు. అన్నమయ్య జిల్లాకు రాయచోటి బదులు రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలంటూ చాన్నాలుగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. జిల్లా డిమాండ్ పై సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు జేఏసీ నేతలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటైన టైంలో కూడా రాజంపేట వాసులు జిల్లా కేంద్రం డిమాండ్ తో ఉద్యమించారు. చాలా చోట్ల రిలే దీక్షలు కూడా జరిగాయి. ఇప్పుడు వేలాది మంది రోడ్లపైకొచ్చి ర్యాలీ చేపట్టారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? రాజంపేటలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నట్టున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అన్నమయ్య జిల్లా ఏర్పాటైన దగ్గర నుంచి కూడా మొదటి నుంచి వీళ్ళు కోరుకుంటున్నది ఒకటే, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి కూడా కోరుకుంటారు. ఎందుకంటే అన్నమయ్య జిల్లా పేరు పెట్టారు, అన్నమయ్య పుట్టిన తాళపాక ఉంది రాజంపేట నియోజకవర్గంలో కాబట్టి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ నినాదం ఒకటే, మాకు జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయండి, రాజచోటికి వద్దు రాజంపేట ముద్దన్న నినాదంతో గత కొన్ని రోజులుగా ఆందోళన అయితే చేస్తా ఉన్నారు. ఈ రోజు మరింత ఉధృతంగా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కూడా కలిసి ఈ రోజు ఈ ఉద్యమాన్ని అయితే చేశాయి. జిల్లా సబ్ కలెక్టర్ కు వినతి పత్రం కూడా ఇచ్చాయి. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా రాయచోటి పోవాలంటే ఇటు రైల్వే కోడూరు కానీ ఇటు రాజంపేట ప్రజలకి దాదాపు 80 నుంచి 85 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే రాయచోటిలో రాజంపేటలో కనుక జిల్లా కేంద్రాన్ని చేస్తే కనుక ఇటు రాయచోటికి ఇటు రైల్వే కోడూరు నియోజకవర్గానికి ఈ మూడు నియోజకవర్గాలకి మిడ్ పాయింట్ గా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాజంపేట నియోజకవర్గంలో అన్ని సౌలభ్యాలు ఉన్నాయి. ఇటు వాటర్ కానీ నివసించడానికి కానీ ఏదైతే ప్రభుత్వ కార్యాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా స్థలాలన్నీ కూడా ఇక్కడ అనువుగా ఉన్న నేపథ్యంలో రాయచోటి కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి ఉద్యమం నడుస్తూనే ఉంది. అయితే ఇటు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు, రాయచోటినే నియోజకవర్గంగా జిల్లా కేంద్రంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన కూడా కరాఖండికి చెప్పాడు. మన టీవీ9 ఇంటర్వ్యూలో కూడా మంత్రి చెప్పడం జరిగింది, తన సొంత నియోజకవర్గం రాయచోటినే జిల్లా కేంద్రంగా ఉంచుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎవరు కూడా దీని మీద మార్పు అనే వస్తున్న ప్రలోభాలకి ఎవరు వినిపించుకోవద్దని చెప్పేసి కూడా ఇటు మండిపల్లి కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ఏదైతే ఈ జిల్లా కేంద్రాలకు సంబంధించి కానీ కొత్తగా ఏర్పడిన జిల్లాల మీద కానీ ఏదైతే ఈ వినతులు సేకరిస్తా ఉన్నారో ఆ వినతులకు సంబంధించి గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లా కేంద్రంగా రాయచోటి కాకుండా రాజంపేటను చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలైతే మొత్తం ఉద్యమం చేస్తున్నారు. రాజంపేట ప్రజలే కాకుండా ఇటు రైల్వే కోడూరుకు సంబంధించిన నియోజకవర్గ ప్రజలు కూడా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన వారు కూడా రాజంపేటని జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి వాళ్ళైతే పూర్తి స్థాయిలో ఉద్యమానికి అయితే పోతా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే రైల్వే కోడూరుకు సంబంధించిన ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ ఇప్పటికీ సీఎం చంద్రబాబును కలిశారు. అలాగే దానికి సంబంధించిన వినతి పత్రాలు కూడా ఇచ్చారు. ఒకసారి దీని మీద పునరాలోచించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే రాజంపేటనే జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మొన్న ఒక గజెట్ కూడా వచ్చింది, ఏదైతే కడప నియోజకవర్గానికి సమీపంలో ఉన్నటువంటి సిద్ధవటము అలాగే ఒడ్డిపెట్ట మండలాలను కూడా అక్కడ రాజంపేటలో కలపడంతో దానికి కూడా గైడ్ వచ్చింది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే రాయచోటి కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. జిల్లా కేంద్రం కోసం రాజంపేటలో ఉద్యమం ఉధృతమవుతోంది. ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మందితో రాజంపేటలో ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా అంతా కూడా కలిసి రావాలంటున్నాయి ప్రజా సంఘాలు. అన్నమయ్య జిల్లాకి రాయచోటి బదులుగా రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలంటూ కూడా గత కొన్నాళ్లుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. జిల్లా డిమాండ్ పై సబ్ కలెక్టర్ కి సైతం వినతి పత్రం అందజేశారు జేఏసీ నేతలు.